ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లెంట్ డేస్ శ్రమల దినాల 11వ రోజుకి మనందరం చేరినాము. గడిచిన 10 రోజుల్లో ఎన్నో ఆత్మీయ సత్యాలు మరియు శిలువ శ్రమలు, దేవుని శిలువ శ్రమలు ధ్యానిస్తూ మన ఆత్మను సిద్ధపరచుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 11వ రోజు మరి ఒక అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశం కొరకు దేవునికి, సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నాకు ఇవ్వబడిన అంశము ఏదనగా యేసును చంపుటకు కుట్ర. యేసును చంపుటకు కుట్ర. మరి ఈ అంశం, ఈ టాపిక్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్తలోని 22వ అధ్యాయము 1-6 వచనాల ఆధారంగా ఇవ్వబడింది. ప్రియమైన దేవుని ప్రజలారా, చరిత్రలో ఎన్నో కుట్రలు జరిగాయి. రాజులను కూల్చడానికి, పదవులను దక్కించుకోవడానికి. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ కుట్ర సాధారణ మనిషిపై కాదండి, దేవుని కుమారునిపై జరిగిన కుట్రను గురించి మనం తెలుసుకోబోతున్నాం. లూకా 22వ అధ్యాయం చెప్తుంది, పస్కా సమయం దగ్గర పడింది. అది విమోచన జ్ఞాపక సమయం. ఇశ్రాయేలీయులు ఈజిప్టు బానిసత్వం నుంచి, మరణము నుంచి, గొర్రెపిల్ల రక్తం ద్వారా మరణం నుంచి విడిపించబడి ఎంతో సంతోషంగా పండుగ చేసుకునే దినం. సో ఈ విమోచన సమయంలోనే యేసును చంపుటకు కుట్ర మొదలైంది. దేవుడు యేసు ప్రభువారు ఆయనని చంపుటకు కుట్ర మొదలైంది. యేసు శిలువ ఒక్కసారిగా జరగలేదండి, ముందుగా కుట్ర జరిగింది. ఎందుకు యేసు ప్రభువుని చంపాలని కుట్ర చేశారు? ఎవరు కుట్ర చేశారు? ఎందుకు కుట్ర చేశారు? యూదా పాత్ర ఏమిటి? మనకు ఆత్మీయ పాఠం ఏమిటి? ఈరోజు మనం చూద్దాం ఆ విషయాలు. లూకా సువార్త 22వ అధ్యాయము 1-2 వచనాలు మనం ముందుగా చూస్తే పస్కా గురించి చూస్తాం. ఆ వచనాలు చదువుకున్నప్పుడు పస్కా సమీపమైంది. సో పస్కా అనేది ఇశ్రాయేలీల ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విమోచించిన సంఘటనను గుర్తు చేసుకునే పండుగ. నిర్గమకాండం 12వ అధ్యాయంలో. సో ఇది విమోచన కాలం. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. లక్షలాది మంది యూదులు, ఇశ్రాయేలీలు ఒక దగ్గర చేరతారు, ఈ పండుగని ఆచరిస్తారు. ఎందుకంటే అది విమోచన దినంగా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో సంతోషంతో ఆనందిస్తూ పండుగ చేసుకునే దినాలు. ఇటువంటి కాలంలోనే అదే సమయంలో యేసును చంపుటకు కూడా కుట్ర ప్రారంభమైన కాలం. ఈ కాలంలోనే యేసు ప్రభువారిని చంపుటకు కుట్ర మొదలైంది. సో విమోచన పండుగలోనే నిజమైన పస్కా గొర్రె అయిన యేసు బలి కాబోతున్నాడు. ఈ పండుగలోనే నిజమైన గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువారు బలి కాబోతున్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఇది ఆత్మీయ యుద్ధం అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు ఒక ప్రక్కన విమోచన సిద్ధం చేస్తున్నాడు, సాతాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. గమనించండి, కుట్ర ఎలా మొదలైంది? ప్రధాన కారణాలు. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. ముందు ద్వేషం మొదలైంది. ఆ ద్వేషం అసూయగా మారింది. అసూయ భయాన్ని కలిగించింది. ఆ భయం ద్వారా భయం అనేది ద్వారంగా సాతానికి దొరికింది. సో ఆ భయం అనే ద్వారం ద్వారా సాతాను ప్రవేశించాడు. దీనిలో మెయిన్ పాత్రదారులు ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతు, సాతాను. సో వీరందరూ ప్రధాన పాత్రలుగా యేసు ప్రభు వారి కుట్ర విషయంలో మనం చూడవచ్చు. కుట్ర మొదటి కారణం ఏంటంటే, కుట్ర చేయడానికి మొదటి కారణం అసహనం అంటే ద్వేషం. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అన్న మాటలు, లోకము నన్ను ద్వేషించుచున్నది, నేను దాని క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇచ్చుచున్నాను.
యేసు ప్రభు వారు వారి చెడ్డ క్రియలను గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. యేసు ప్రభు సత్యమే, ఆయన సత్యాన్ని బోధించాడు, కానీ ఆ సత్యము వారికి నచ్చలేదు. వారి చెడ్డ క్రియలని ఆయన బహిర్గతం చేశాడు, బయలుపరిచాడు, చెప్పాడు. మీరు చేస్తున్న పనులు మంచివి కాదు, మీరు చెడ్డ క్రియలు చేస్తున్నారు, దానికి నేనే సాక్ష్యం చెప్తున్నాను అన్నట్టు యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఇది వారికి నచ్చలేదు. ఎవరికంటే మత నాయకులకి, సంఘ ప్రధాన యాజకులకి, శాస్త్రులకి అది నచ్చలేదు ఆ విషయం. అందువల్ల వారికి కోపం వచ్చింది. ద్వేషం అంటే అర్థమైందంటే సత్యాన్ని తట్టుకోలేని హృదయ స్థితి. సత్యం చెప్పినప్పుడు ఆ కొన్ని హృదయాలు వాటిని తట్టుకోలేవు. అటువంటి హృదయ స్థితిని ద్వేషం అంటారు. కాబట్టి సత్యాన్ని చెప్పినప్పుడు కొన్ని హృదయాలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఉన్నారు. ఈ సత్యం గురించి చెప్పినప్పుడు ఎవరికైనా చాలా కోపం వస్తుంది. ఇది దేవుని స్వరానికి వ్యతిరేకంగా తిరుగుబాటు. దీన్ని ఏమంటారంటే, దేవుని స్వరం వస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వాళ్ళకి ద్వేషం అనేది హృదయంలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ద్వేషం అంటే మన హృదయంలో సత్యానికి తలుపు మూయడం. మన హృదయంలో ద్వేషం వచ్చింది అంటే సత్యానికి తలుపు మూస్తున్నామని అర్థం. సత్యం చెప్పినందుకు వారి అంతరంగంలో ఏం బయలుదేరిందంటే ద్వేషం పెరిగింది. కాబట్టి సత్యాన్ని, పాపాన్ని బయట పెడితేనే అసహనం అనేది పుడుతుంది. ఆ అసహనమే మొదటి కారణమైంది యేసు ప్రభు వారిని చంపడానికి కుట్ర. తరువాత కారణం ఏంటంటే అసూయే ఈ కుట్రకు కారణమా? ఎందుకు అసూయపడ్డారు? యేసు ప్రభువు వారు మంచి పనులు చేశారు, బోధలు చేశారు, స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, ఎన్నో మంచి బోధలు ప్రజలకు చేశాడు. ఇటువంటి యేసు ప్రభువు మీద వారికి ఎందుకు అసూయ మొదలైంది? ఈ అసూయ కుట్రకు ఇంధనమైంది. ఇంధనం అంటే ఆయిల్. సో కానీ ప్రశ్న ఏంటంటే, ఎందుకు అసూయ? మనం గమనించినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే పిలాతు దగ్గరికి యేసు ప్రభు అని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా అండి? వారు అసూయ చేత ఆ యేసును అప్పగించరని మాట్లాడాడు పిలాతు ఈజ్ నాట్ స్పిరిచువల్ మ్యాన్. ఆయన ఆత్మీయంగా లేడు, యూదుడు కాదు. కానీ ఏమన్నాడో తెలుసా? ఆయన గమనించాడు. ఏమని గమనించారు? వారు అసూయ చేత యేసును అప్పగించారు అని. కాబట్టి ఇక్కడ ఈ అసూయ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, ప్రజల ప్రేమ మారింది. ముందు ప్రజలు ఎవరిని గౌరవించేవాళ్ళంటే మతం వింటూ, కానీ యేసు బోధ వినగానే ప్రజలు ఆయన వైపు తిరిగారు. ఆయన బోధలు ఎలా ఉన్నాయంటే అధికారంతో బోధించాడు, అది వారికి నచ్చింది. ప్రజలందరూ ఆయనలో పరిశుద్ధతను వారు గమనించారు. అందువల్ల ప్రజలందరూ యేసు ప్రభు వారి బోధకి మళ్ళారు, ఆయన్ని ఎక్కువగా ఇష్టపడ్డారు. తర్వాత యేసు ప్రభు వారి హృదయాల్ని గెలిచాడు. ప్రజల హృదయాల్ని యేసు ప్రభు బోధల ద్వారా గెలిచాడు. ఆయన బోధలో అధికారం ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. అంటే పరిశుద్ధత లేకుండా వాక్యం చెప్తే ఎవరు వినరు. అధికారంతో బోధించాడు ఈయన. యేసు ప్రభు వారు అధికారంతో బోధించడం వాళ్ళకి చాలా నచ్చింది. అందువల్ల ప్రజలందరూ యేసు వైపు తిరిగినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ యేసు ప్రభు వారి బోధనలు ప్రజల హృదయాల్ని గెలిచాయి. కాబట్టి మత పెద్దలకి అది అసూయగా మారింది. అంటే వారి వాక్యాన్ని వదిలిపెట్టి వారు చెప్తున్న వాక్యానికి ఇంతకుముందు వారు వినేవారు, కానీ యేసు ప్రభు వారి బోధనలు విన్న తర్వాత వాళ్ళని వదిలిపెట్టి అందరూ యేసు ప్రభు వైపు మళ్ళారు. యేసు ప్రభు వైపు బోధనలకు ఎక్కువ ఆకర్షితులయ్యారు. అందువల్ల ఏం జరిగిందంటే, ప్రజలందరూ ఆయన లూకాసు వార్తలో ఒక వాక్యం ఉంది, 19వ అధ్యాయము 48వ వచనంలో, ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. కాబట్టి మత పెద్దలకి ఇదొక ప్రజలు యేసు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమించడం అనేది ఒక అసూయగా మారింది. అసూయ హత్యకు దారితీసింది, హత్య కుట్రకు దారితీసింది. సో ఈ విధంగా యేసు ప్రభు వారిని చంపడానికి వారు కుట్ర చేయడానికి అసూయ ఒక కారణం. అసూయ చాలా భయంకరమైందండి. అది హృదయాలలో అసూయ ఉన్నవారు చాలా జాగ్రత్తగా జీవించాలి. అసూయ అనేది మన హృదయాల్లోకి రానియకూడదు. యోహాను సువార్త 11:48లో మరి ఇంకొక కారణం ఏంటంటే, అనేక మంది ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మతనాయకులు. యోహాను సువార్త 11:48లో మరియు
మనం ఆయనను ఇలాగూ చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు, అందరూ ఆయన యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుదరని వారు భయపడ్డారు మత నాయకులందరూ. సో సమస్య ఏంటంటే, సమస్య వారికి యేసు కాదండి, ఇక్కడ ప్రజల హృదయాల్లో ఆయనకున్న స్థానం. యేసు కాదు వారి సమస్య, ప్రజల హృదయాల్లో ఆయనకు ఉన్న స్థానాన్ని బట్టి వారికి అసూయ వారి హృదయంలో మొదలైంది. కాబట్టి అసూయ మనల్ని ఆత్మీయంగా నాశనం చేస్తుంది. ఇతరులు అభిషేకాన్ని గౌరవిద్దాం. ఇతరులు అభిషేకంలో ఉన్నప్పుడు, అభిషేకించబడినప్పుడు, ఇతరులు హెచ్చించబడుతున్నప్పుడు, ఇతరులు అభివృద్ధి చెందుతున్నప్పుడు దాన్ని చూసి మనం సంతోషించాలి, వారితో పాటు కలిసి సంతోషించాలి. కానీ వారి గురించి అసూయ ఉంచకూడదు హృదయంలో. కాబట్టి అసూయ మన ఆత్మని నాశనం చేస్తుంది. అసూయ అనేది చాలా డేంజరస్. కాబట్టి ఇదొక కారణం. మరి ఒక కారణం ఏంటంటే, వారు అసూయపడ్డానికి అధికారానికి ప్రమాదం వచ్చింది. వాళ్ళ అధికారానికి ప్రమాదం వచ్చినట్లుగా శాస్త్రులు పరిసయ్యులు చూశారు. యేసు ఆలయాన్ని శుభ్రపరిచాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో వారి వ్యాపార ధోరణిని బహిర్గతం చేశాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు ఏం జరిగింది, యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ ఉన్న రూకలు అమ్మేవారిని వారన్నీ తరిమివేసి అధికారంగా తరిమివేసేసి, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేయకండి అని వారితో మాట్లాడినప్పుడు సమస్య అక్కడే మొదలైంది. వాళ్ళకి సమస్య ఆడ మొదలు. ఎందుకంటే ఈ మత గురువులు వీళ్ళందరూ ఆ సంఘంలో నుంచి మా దేవాలయంలో రూకలు అమ్మిస్తూ వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ లాభానికి నష్టం వచ్చి ఇప్పుడు అడ్డుగడియబడింది, బ్రేక్ వచ్చేసింది. కాబట్టి వాళ్ళ హృదయంలో అసహనం మొదలైంది. ఈ విషయాలు ఆర్థిక లాభం దెబ్బతింది. తర్వాత నియంత్రణ కోల్పోతామనే, వీళ్ళ మీద నియంత్రణ అంటే వాళ్ళ మీద రూలింగ్ కోల్పోతామనే భయం కూడా వారికి పట్టుకుంది. కానీ ప్రజలు యేసు మాట వింటే నాయకులు మాట వినరనే భయం కూడా పట్టుకుంది వాళ్ళకి. కాబట్టి అధికారంపై పట్టుకోల్పోతామని భయపడ్డారు. సో ప్రజలు ఏం చేశారంటే, యేసు ప్రభు వారిని ఎలా చూశారంటే ధైర్యవంతుడిగా చూశారు. ఆయన వచ్చి అన్నీ పడేయడము, తోసేయడము, ఏంది నా దేవాలయాన్ని దొంగల గుహగా చేశారు అని మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఎంతో సంతోషించారు కూడా. ఆయన్ని ధైర్యవంతుడిగా చూశారు. కాబట్టి ఈ విధంగా అధికారం కోల్పోతామనే భయంతో అసూయలో నుంచి భయం వచ్చింది. ఈ భయమే వాళ్ళని యేసు ప్రభు వారిని చంపుటకు ఆయన మీద కుట్ర చేశారు. ఎలా చంపాలి అనేది కుట్ర చేశారు. సో ఈ హృదయంలో వారి హృదయంలో ఇవన్నీ అంటే ఒక్కసారిగా రాలేదు, కానీ ఇవన్నీ ఇటువంటి భావాలు వారి హృదయాల్లో మొదలైనవి. తర్వాత 4వ కారణం ఏంటంటే, ఆయనను దేవుని కుమారుడని చెప్పుకోవడం. యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు యూదులు యేసు ప్రభు వారిని చంపాలని. ఎందుకంటే నా తండ్రి అని ఆయన సంబోధించినందువల్ల, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పినందుకు యూదులు మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. సో ఈ కారణాలన్నీ వచ్చినాయి. ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళు చూస్తూ యేసు ప్రభు అని చంపడానికి కుట్ర చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మత నాయకులు మరి అక్కడ ఎందుకు భయపడ్డారు, జనానికి ఎందుకు భయపడ్డారు? లూకాసు వార్త 22:2 ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక, ప్రజలకు భయపడిరి. ఎందుకు ప్రజలకు భయపడ్డారు అంటే అని మనం కానీ చూసినట్లయితే కారణాలు ఏంటంటే, ప్రజలు యేసును ప్రవక్తగా భావించారు. మొదటిది, యేసు ప్రభు వారిని ప్రజలందరూ వెంబడిస్తున్నారు. ఆయన బోధన విని ఆయన హత్తుకొని ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? ప్రజలు యేసును ప్రవక్తగా భావించారు. మత్తయి సువార్త 21:11 కానీ చూసినట్లయితే, జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. సో వారికి ప్రవక్త అవసరం. వారు రోమీలు కింద ఉన్నారు. వారి దేశము రోమీలు చాలా కఠినాత్ములు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వారు చేసిన సూచక్రియలు, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు, యేసు ప్రభు వారు చేసిన స్వస్థతలు ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆయనని ప్రవక్త అని నమ్మినట్లుగా చూస్తున్నాం. అంటే జనసమూహం అంతా ఆయన్ని దేవుని మనిషిగా గౌరవించారు.
తర్వాత కారణం, ఆయన అద్భుతాలు చేశాడు, అందులకు చూపించాడు, కుష్ఠరోగులు శుద్ధి చేశాడు, లాజర్ని లేపాడు. జనం ఆయనని మెస్సియాగా కూడా ఆశించారండి. రెండో కారణం, ఆయన్ని దేవుని మనిషిగా చూశారు. తర్వాత ఆయనను మెస్సయ్యగా కూడా వారు ఆశించారు. మెస్సయ్య మా విమోచకుడు ఈయనే, మా రక్షకుడు ఈయనే అని యేసు ప్రభు వారి మీద వారంత విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు. సో ఇదొక కారణం. తర్వాత తిరుగుబాటు భయం, తిరుగుబాటు వస్తుందేమో అని ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు భయపడ్డారు. ఏంటి తిరుగుబాటు, ఏంటి తిరుగుబాటు అంటే ఏం జరుగుతుంది, ఎవరి మీద తిరుగుబాటు అని ఆలోచిస్తే అప్పుడు యూదా దేశం ఎక్కడుందంటే రోమాధికారంలో ఉంది. యూదా దేశం రోమాధికారంలో ఉంది. జనం ఒకవేళ యేసుతో వెళ్ళిపోతే, జనులందరూ ఆయన వెంబడి వెళ్ళిపోతే రోమా రాజ్యం తిరుగుబాటుగా భావించి దాన్ని వారిపై కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. సో ఎవరైనా ఒక నాయకుని వెంటగానే వెళితే రోమా ప్రభుత్వం ఒకవేళ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పస్కా సమయంలో జన సమూహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వారి ఆలోచన ఏంటో తెలుసా అండి? ప్రధాన యాజకులు శాస్త్రుల ఆలోచన ఏంటంటే, ప్రజలు ఆయనను రాజుగా, అంటే అప్పటికే ప్రజలందరూ యేసు ప్రభు చుట్టే ఉన్నారు, యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, ఆయన హత్తుకొని తిరుగుతున్నారు. ఎక్కడికి పోయినా జన సందోహం యేసు ప్రభు వారి వెంటే ఉంది. కనుక వారు ఎందుకు భయపడ్డారు, ఎందుకు జనములకు ఎందుకు భయపడ్డారు అంటే, ప్రజలు ఒకవేళ ఆయనను రాజుగా ప్రకటిస్తారేమో ఒక కారణం. తర్వాత రోమీలు మనపై చర్య తీసుకుంటారేమో రెండవ కారణం. మూడవ కారణం, మన స్థానం పోతుందేమో అదొక కారణం. సో ఇప్పుడు యేసు వారిని వారు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు వారిని ఆత్మీయ ప్రమాదంగా కాదు, రాజకీయ ప్రమాదంగా చూస్తున్నారు. ఆత్మీయ ప్రమాదంగా కాదు, యేసు ప్రభు వారిని రాజకీయ ప్రమాదంగా చేసేసారు. కాబట్టి అసూయ మరియు భయము ఇవన్నీ కుట్రకు కారణమయ్యాయి. సో రాజకీయ రంగు తీసుకుని ఇది కుట్రగా మారింది, రాజకీయ రంగుగా పొలవబోతున్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే, భయం కారణంగా వారు యేసును ఆత్మీయ ప్రమాదంగా కాదు, రాజకీయ ప్రమాదంగా చూడడం ప్రారంభించారు. ఎందుకంటే అందరూ యేసు ప్రభు వారికి ఆయన వెనక వెళ్ళిపోతారేమో, యేసును రాజుగా ప్రకటిస్తారేమో, రోమీలు మన స్థానాన్ని మన జనాల్ని తీసుకొని వెళ్ళిపోతారేమని ప్రధాన యాజకులు శాస్త్రులు భయపడ్డారు. సో ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, వారి సమస్య సత్యం కాదండి, వారి సమస్య వారి స్థానం. సో వారి స్థానం పోతుందేమో అని భయపడ్డారు. సో భయం ఉన్న చోట న్యాయం ఉండదు, ఇది మనం నేర్చుకోవాలి. భయం ఉన్న చోట న్యాయం ఉండదు. మరి ఆ విధంగా అసూయ ఉన్న చోట ఆత్మీయత ఉండదు, అసూయ ఉన్న హృదయములో ఆత్మీయత ఉండదు, భయం ఉన్న చోట న్యాయము ఉండదు. సాతాను తర్వాత మరి ఒక పాయింట్, సాతాను ఇక్కడ ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చారు. వారి భయం ఏంటో తెలుసుకున్నాము. వారు ఎందుకు యేసు ప్రభు వారిని కుట్ర చేయదలుచుకున్నారు? ఒకటి అసూయ కారణం, ఒకటి వారి ద్వేషము, అసూయ, మరియు వారి స్థానం వెళ్ళిపోతుందేమో అని భయపడ్డారు. తర్వాత సాతాను ప్రవేశం, లూకా సువార్త 22:3 చూస్తే, అప్పుడు సాతాను యూదాలో ప్రవేశించెను. ఎందుకు యూదాని ఎంచుకున్నాడు సాతాను? మనం గమనించినట్లయితే ఇది చాలా భయంకరమైన వాక్యం. సాతాను బయట ఉన్న శత్రువుల్లో ప్రవేశించలేదండి, అతను శిష్యులలో, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకరిలో ప్రవేశించాడు. దీనికి కారణం ఏంటంటే మనం గమనించినట్లయితే చూడండి, యూదా ఇస్కరియోతు, యూదా యేసుతో నడిచాడు, యూదా యేసు అద్భుతాలు చూశాడు, యూదా యేసు బోధ విన్నాడు, కానీ హృదయం పూర్తిగా ఇవ్వలేదు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారికి పూర్తిగా హృదయం ఇవ్వలేకపోయాడు. సో దేవుని ప్రజలారా, సాతాను ఎవరిని ఉపయోగిస్తాడో తెలుసా? సాతాను యూదాని ఎందుకు ఉపయోగించాడో తెలుసా? ఎవరిని ఉపయోగిస్తాడంటే, బలహీనంగా ఉన్న హృదయాన్ని సాతానుడు వాడుకుంటాడు. తర్వాత యూదాలో ఏముంది బలహీనత సాతాను వాడుకోవడానికి? ఒకటి లోభం, అత్యాశ, ధనాపేక్ష, ఇవి ఆయన హృదయంలో ఉన్న బలహీనత. రెండవ బలహీనత వచ్చి నిరాశ, అసంతృప్తి ఉంది యూదాలో. ఎందుకు ఈ అసంతృప్తి? యేసుతోనే ఉన్నాడు, డబ్బు సంచి ఆయన చేతిలోనే ఉంది, అన్నీ చూస్తున్నాడు, కానీ ఎందుకు ఈ నిరాశ, అసంతృప్తి వచ్చింది అంటే, యూదా యేసు రాజ్యాన్ని భౌతిక రాజ్యంగా ఊహించుకున్నాడు. యేసు ప్రభు వారు రోమీలు
రోమీల కింద ఉన్నారు వీరు, యూదా దేశం. ఎప్పుడైతే మనకు ఒక రాజు వస్తాడో యూదుల రోమా దేశం నుంచి మనం వాళ్ళ మీద ఫైట్ చేసి వారిని ఓడించి మనం కూడా మన దేశాన్ని సొంతం చేసుకోవచ్చు, మనం ఒక రాజ్యంగా ఏర్పడవచ్చు. సో మనకు ఒక రాజు వచ్చాడు. సో ఈయన కింద నేను పనిచేస్తే, ఈయన రాజుగా ఈయన కానీ వస్తే ఈయన కింద ఏదో ఒక శాఖలో ఉండి నేను కూడా కొంత లాభాలు గడించుకోవచ్చు అని ఏదో ఆశపడి ఉంటాడు. అది భౌతిక రాజ్యంగా ఆయన అనుకున్నాడు, కానీ అది స్పిరిచువల్, ఆత్మీయ రాజ్యంగా అతను తలంచలేదు. తర్వాత ఆయనకు అర్థమై ఉంటుంది యేసుప్రభు వారి విధేయత, ఆయన తగ్గించుకోవడం, ఆయన ప్రార్థనా జీవితం, ఆయన క్షమించే మనసు, ఇవన్నీ చూసినాక యూదా ఆలోచించుంటాడు. కాబట్టి యూదా యేసు రాజ్యాన్ని భౌతిక రాజ్యంగా ఊహించి ఉండవచ్చు. అటు ఆశలు నెరవేరకపోతే నిరాశ వచ్చింది, ఆయన హృదయంలో నిరాశ వచ్చింది. అందువల్ల సాతాను దాన్ని చూశాడు, దాన్ని అదునుగా చూసుకొని యూదా హృదయంలో ప్రవేశించాడు. అంతేకాకుండా యూదాలో మరి యొక్క బలహీనత ఏంటంటే అర్ధ హృదయం, హాఫ్-హార్టెడ్. ఆయన సగమే యేసుప్రభుతో ఉన్నాడు, కానీ ఆయన పూర్తిగా యేసుప్రభు వారిని అంగీకరించలేకపోయాడు. కాబట్టి యూదా యేసుతో ఉన్నాడు, కానీ యేసు అతనిలో లేడు. యూదా యేసుతో ఉన్నాడు కానీ యేసు అతనిలో లేడు. అలాగే మన జీవితాల్లో కూడా జరుగుతుంటాయి. మనం చర్చిలోనే ఉంటాం, యేసుతోనే ఉంటాం, కానీ యేసు మన హృదయాల్లో ఉండడు. కాబట్టి బయట శిష్యుడిగా ఉన్నాడు, లోపల ద్రోహిగా ఉన్నాడు. యేసుప్రభు వారి శిష్యుడిగా మెలుగుతున్నాడు యూదా ఇస్కరియోతు, కానీ లోపల హృదయంలో ద్రోహాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లెంట్ కాలాల్లో, ఈ లెంట్ డేస్లో మనం సిద్ధపడదాం. మన హృదయ ద్వారాలు మూసుకున్నామా? దేనికి మూసుకున్నాము? మన లోభానికి మన హృదయ ద్వారాలు ముయ్యాలి, నిరాశ నిస్పృహలకు మన ద్వారాలు ముయ్యాలి, అవిశ్వాసం అనే హృదయం మనలో ఉండకూడదు. కాబట్టి వీటికి మన హృదయాలు మూసుకునే వారంగా ఉండాలి. లేదా చిన్న రాజీలు పడుతున్నామా? చిన్న రాజీలు పడ్డట్టు, యూదా ఇస్కరియోతు పడ్డట్టు చిన్న రాజీలు పడుతున్నామా? సో మరి ఒక అంశం ఏంటంటే 6వ వచనంలో మనం చూసినట్లయితే ధర నిర్ణయించబడింది. యేసుప్రభు వారిని అమ్మివేయడానికి ధర నిర్ణయించబడింది 30 వెండి నాణేలకు. సో ఇక్కడ కుట్ర ఒక రూపం దాల్చింది. వాళ్ళు వెతుకుతున్నారు, ఆ ఉపాయం పని వెతుకుతున్నారు, ఎట్టా యేసుప్రభు వారిని చంపాలని కుట్ర వేసినప్పుడు సాతాను యూదాను చూపించాడు వాళ్ళకి. సాతాను యూదాలో ప్రవేశించి, యూదానే వెళ్ళి, ఆయన ఎవరు బలవంతం చేయలేదు, ఆయనే వెళ్ళి ఆడ కుదుర్చుకున్నాడు బేరం యూదా. కాబట్టి ఇక్కడ అందుకు వారు లూకాసు వార్త 22:5వ వచనంలో అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇవ్వ సమ్మతించిరి. అతడు వెళ్ళిన ప్రధాన యాజకులతో మాట్లాడెను. వారు సంతోషించి డబ్బు ఇస్తామని ఒప్పుకొండ్రి. ఇంత విషాదం అండి, ఎంత భయంకరమైన విషయం చూసారు. దేవుని కుమారుని విలువ 30 వెండి నాణేలు. దేవుని కుమారుని విలువ 30 వెండి నాణేలు. దేవుని ప్రజలారా, మనం యేసుని ఎప్పుడైనా అమ్ముతున్నామా? మన సాక్ష్యం కోసం రాజీ పడినప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నాం. మనం నిజాయితీని డబ్బు కోసం వదిలినప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నాం. మన ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నాం. మనం కూడా ఈ చిన్న చిన్న వెండి నాణాలకి యేసు ప్రభు వారిని అమ్ముతున్నామా? ఆలోచిద్దాం. మన హృదయాలను ఒకసారి సిద్ధం చేసుకుందాం. మరి అంతేకాకుండా 30 వెండి నాణాలకు గురించి ఇది వారు పనిన పన్నాగం కానీ సాతాను యొక్క ఆలోచన కానీ ఇక్కడ జకరియా 11వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఇది ప్రవచనం నెరవేర్పు. జకరియా గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మీకు అనుకూలమైన ఎడల నా కూలికి నా కియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికి 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. కాబట్టి వారు దేవుని కుమారునికి ధర పెట్టారు, కానీ దేవుడు మనకు రక్షణ అమూల్యమైన ధరని మన కోసం చెల్లించాడు. అటువంటి దేవునికి మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. కాబట్టి రహస్య ప్రణాళికలు జరిగినాయి ఇక్కడ. సాతాను కూడా చూడండి, జనసమూహము లేనప్పుడు ఆయన వారికి అప్పగించుటకు తగిన సమయమును వెతుకుచుండెను. సాతాను కూడా సమయం చూస్తాడు, కానీ వినండి, దేవుడు కూడా సమయం చూస్తాడు. మనుషులు రహస్యంగా కుట్ర చేస్తారు, కానీ దేవుడు బహిరంగంగా మహిమను చూపిస్తాడు. శిలువ వద్ద శత్రువులు గెలిచామని అనుకున్నారు, కానీ ఖాళీ సమాధి చెప్పింది దేవుని ప్రణాళిక ఎప్పుడు గెలుస్తుంది. సాతాను ఓడిపోయాడు, దేవుని ప్రణాళిక గెలిచింది. కాబట్టి అపొస్తలుల కార్యములు 2:23లో చూస్తే ఇది దేవుని నిర్ణయం ప్రకారమే జరిగింది. ప్రధాన యాజకులు శాస్త్రులు కుట్ర చేశారు, సాతాను యూదాలో ప్రవేశించాడు, సాతాను కుట్ర చేశాడు, కానీ దేవుని ప్రణాళిక ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి శిలువపై అధికారులను బహిరంగంగా పరాజయం
పరాజయపరిచెను అని కొలసీలకు రాసిన పత్రిక 2:15 చదవచ్చు. సిలువ ఓటమి కాదు, విజయం. యూదా ద్రోహం దేవుని ప్రణాళికను ఆపలేకపోయింది. సాతాను ప్రవేశం దేవుని కార్యాన్ని అడ్డుకోలేకపోయింది. నాయకుల కుట్ర దేవుని రక్షణను నిలిపివేయలేకపోయింది. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఎప్పుడూ గెలుస్తుంది. సాతాను ప్లాన్ చేశాడు దేవుని యోచనను చెడగొట్టాలని, సిలువకు అవమానంగా చూపించాలని. కానీ చివరి సత్యం అపోస్తల కార్యములు 2:23 దేవుని నిర్ణయం ప్రకారం సమస్తము జరిగింది. మనుషులు కుట్ర చేస్తారు, సాతాను ప్రణాళిక చేస్తాడు, దేవుడు విమోచనను పూర్తి చేస్తాడు. సాతాను కుట్ర దేవుని విమోచన ప్రణాళికగా మారింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఒక ప్రశ్న, నేను కుట్ర చేసే వైపు ఉన్నానా, లేదా క్రీస్తుతో నిలబడే వైపు ఉన్నానా? నా హృదయంలో చిన్న యూదా ఉన్నాడా, లేదా నిజమైన శిష్యుడు ఉన్నాడా? ఈ లెంట్ కాలంలో మన హృదయాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ప్రభువా నేను నిన్ను అమ్మే హృదయం కాదు, నిన్ను అనుసరించే హృదయం ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం. లెంట్ కాలంలో 3 ప్రశ్నలు, మరి ఒక 3 ప్రశ్నలు. నా హృదయంలో అసూయ ఉందా? లోభం ద్వారా సాతానుకు తలుపు తెరుస్తున్నానా? యేసును ప్రేమతో అనుసరిస్తున్నానా, లేక ప్రయోజనం కోసం అనుసరిస్తున్నానా? పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనము ఈ విన్న విషయాలన్నింటిని గురించి ఆలోచిద్దాం ఒకసారి. మన హృదయాలు ఎలా ఉంది? మన హృదయాల్లో అసూయ ఉందా? మన హృదయాల్లో ఇంకా ఏదైనా ద్వేషము, లేదంటే ఇంకా భయంకరమైన విషయాలు ఉన్నాయి? యేసు ప్రభువాన్ని అప్పగించిన హృదయం, యూదా లాంటి హృదయం మన హృదయంలో ఉన్నట్లయితే వాటన్నిటిని గురించి మనం ఈ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్య, యూదా వలె నిన్ను అమ్మే హృదయం నా కుండ చేయుము. ప్రధాన యాజకుల వలె అసూయ కలుగనీయకము. నా హృదయాన్ని శుద్ధి చేయండి తండ్రి. మీ పాద సన్నిధికి వస్తున్నాము నాయన. ఎన్నో విషయాలు విన్నాం ప్రభువా. అవును తండ్రి, అసూయ చాలా భయంకరమైంది. అది నాయన అసూయ వల్ల మేము ఎంతో అనర్థాలు మా జీవితాల్లో జరుగుతాయి ప్రభువా. కనుక అసూయ చేత యేసు ప్రభు మీద కుట్ర జరిగింది నాయన. అటువంటి కుట్రల్లో మేము పాలుభాగస్తులం కాకుండా నిన్ను వెంబడించే వారంగా యేసుతోనే ఉంటూ యూదా, కానీ నేను యూదా హృదయంలో యేసు ప్రభు వారు లేరు కనుక తండ్రి నీతోనే ఉంటున్నామేమో, కానీ నా హృదయంలో నీవు లేవేమో. ఈ సమయంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. అయ్యా, కనికరించి నా హృదయాన్ని దయతో శుద్ధి చేయండి. నా హృదయంలో అసూయ ఉంటే తీసివేయండి. నా హృదయంలో ద్వేషం ఉంటే వాటన్నిటికీ నాయన తీసివేసి నన్ను కనికరించి ప్రభువా. ఈ సమయంలో తండ్రి నా ప్రాణాత్మ దేహాల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ శ్రమల దినాల్లో తండ్రి మీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభువా నాయన ఇటువంటి రాజకీయమైన కుట్రను కలిగి లేకుండా ప్రభు ఎవరి మీద ఎటువంటి కుట్ర ద్వేషము అసూయ లేకుండా ఉండనట్లుగా మాకు కృప చూపించమని తండ్రి నీ చేతులకు మా హృదయాలను అప్పగి చెప్పుకుంటూ నాయన మీ సమయం అంతటిని మీరు దీవించి ఆశీర్వాదకరంగా చేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు చేరిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం చెప్పబడిన వాక్యం వారి హృదయాల్లో నూరంతలుగా ఫలించినట్లుగా కృపద ఇచ్చేమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతటిని నేను మీరు ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు మీ ప్రియకుమారుడును యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్.